ఈ టెంపుల్ వేరే పెద్ద టెంపుల్ కట్టడానికి ఫస్ట్ ఇది డిజైన్ చేశారంట చాణక్యుడు. ఏమో చదివినావుగా జ్యోతి, చెప్పు కొంచెం అర్థమయ్యేటట్టు. ఇట్రా 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 జ్యోతి. అక్కడ తిరుక్కుంటే చెప్పు. ఈ మోడల్ స్వర్గ బ్రహ్మ మోడల్ అంట. ఇక్కడ మంచి ముందర 2 స్తంభాలు డబల్ పిల్లర్ ఉంటుంది. ఈ మోడల్ని చూసి చాళుక్యులు ఇంకా టెంపుల్స్ని డిజైన్ చేసిందంట. ఇది డిసెంబుల్ అంటే ఏవి లేకుండా లాక్ సిస్టమ్ తోటి కట్టిందంట. ఒకటే రాయి చేయకుండా లాక్ సిస్టమ్స్ లాగా కట్టిందంట. ఇది మోడల్. ఇది 879 నుంచి ఒక 50 ఇయర్స్ కన్స్ట్రక్షన్ అయింది. ఏడి అంటే చాలా పురాతనమైన టెంపుల్. అన్ని రాళ్ళు రాతితోటి కట్టడము, అదే లాక్ సిస్టము చాలా బాగుంది. దీని మోడల్ తోటి మళ్ళీ ఇంకో బిల్డింగ్ కట్టిండ్రేమో, అంటే వేరే పెద్ద గుడి. ఇప్పుడు ఫ్యూచర్ వాళ్ళకి ఇది పెద్ద టాస్క్ ఎట్లా కట్టిండ్రు ఏంటి అదంతా దీన్ని చాలా వాళ్ళు వచ్చి నాలెడ్జ్ గెయిన్ చేసుకొని మళ్ళీ కట్టడానికి ఇది ఒక మనకి ఎగ్జాంపుల్, గైడ్ లాగా. గైడ్ ఇది మళ్ళీ ఇప్పుడు అయోధ్యలో ఇలాంటి వాళ్ళు కడుతున్నారు కదా, అన్నిటికీ ఇది మోడల్ చాలా పురాతనమైనది. ఇది స్వర్గ బ్రహ్మ మోడల్లో కట్టారంట టెంపుల్. చూపించినాక మోడల్ ఇంత పైప్ మోడల్ లాగా లాక్ సిస్టమ్ తోటి మళ్ళీ డిజైన్ పద్మం మోడల్ పెటల్స్ కరెక్టే అన్ని చోట్ల ఉంది. అవును, పద్మం మోడల్ చూస్తుంటే మనకి నిజంగానే పద్మం మోడల్ ఉందక్క. మనకి కమలం పువ్వు కదా చూద్దాం. డబల్ పిల్లర్ తోటి డబల్ పిల్లర్ అక్కడ రాసిందక్క. డబల్ పిల్లర్ తోటి కట్టింది. విష్ణుమూర్తి. అవును, విష్ణుమూర్తి పవలించిండు. అవును, ఎంత కష్టం అప్పటి టెక్నాలజీ. ఇంత ఇప్పుడు మనం చిన్న చిన్న బిల్డింగ్ నుంచి వావ్ అంటాం. ఇవి కట్టడానికి వావ్ కాదు, ఇంకేమైనా అనాలి. అసలు ఈ దర్వాజాలు మనం ఇంత డెకరేట్ చేస్తున్నాం చూడు, అప్పుడే ఇంత బాగా డెకరేట్ చేసిందక్క. గరుత్మంతుడు. మనకి ఎక్కడికి పోయినా శివయ్య. అప్పటి వాళ్ళు అన్నీ మనకి చేస్తే అన్నీ కూలగొట్టేశారనమాట. కొన్ని విగ్రహాలకి లేనప్పుడు ఇక్కడ లేదు, ఇక్కడ లేదు. మనకి ఆల్వేస్ శివయ్య అందరివాడు. ఏ పూజలు లేకపోయినా ఇంకా అవతారంలో ఉంది శివలింగం కూడా. చూస్తుంటే తాబేలు మీద ఉంటుంది కదా, అట్లా ఉంది.